రాష్ట్రాన్ని కుదిపేసిన రైలు లైంగిక దాడి కేసులో కీలక పురోగతి నమోదైంది. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన నిందితుడిని పోలీసు అరెస్ట్ చేశారు. విజయవాడ జీఆర్పీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వెస్ట్ బెంగాల్ కు చెందిన 27 ఏళ్ల సౌరవ్ బగ్డి అనే వ్యక్తి ఈ కేసులో నిందితుడిగా గుర్తించారు. అతను ప్రైవేట్ కాంట్రాక్టర్ విధుల్లో బెడ్రోల్ అటెండెంట్ గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో డ్యూటీలో ఉన్న సమయంలో బాధిత దంపతుల పరిస్థితిని ఆసరాగా చేసుకుని నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. భర్తను తప్పుదోవ పట్టించి బాధితురాల్ని తన కేబిన్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు విచారణలో తేలిందన్నారు. బాధితురాలు తన స్వస్థలంలో ఫిర్యాదు చేయగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును విజయవాడ జీఆర్పీకి బదిలీ చేశారు. ఆయన న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్ కు పంపించనున్నట్లు వెల్లడించారు. దీంట్లో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దీంట్లో 3 టీమ్స్ కింద డివైడ్ చేసి 3 టీమ్స్ని వివిధ ప్రాంతాలకు పంపించి మనం ఎంక్వైరీ చేసి మన ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ సోషల్ మీడియాలో కూడా ఇది సెన్సేషనల్గా ఇది స్ప్రెడ్ అవడం వల్ల ఆ కంపెనీకి సంబంధించిన ఎండీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ సూపర్వైజర్ ద్వారా ఎవరైతే దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సౌరవ్ బగ్డి, ఇతను 27 ఇయర్స్, ఇతను వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. ఇతన్ని వాళ్ళ సూపర్వైజర్ ద్వారా మనకి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి సరెండర్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం. సో అతన్ని మనం ఇమీడియట్గా అతన్ని మన పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇప్పుడు తదుపరి చర్యలతో జ్యుడిషియల్ రిమాండ్ కోసం మనం ఎక్కడి నుంచి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఇది ఈ విధంగా ఒక అమాయకురాల మీద అఘాయిత్యం చేసినందుకు అతను బాధ్యం చేస్తూ అతన్ని నా క్రైమ్ నెంబర్ 105/2026 అండర్ సెక్షన్ 64 క్లాస్ 1 బిఎన్ఎస్ కేసులో భాగంగా అతన్ని ఆ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి చర్యలతో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారికి రిమాండ్ కోసం పంపించడం జరుగుతుంది.